Okay. Thank you, Jesus. Thank you, Father. Yeah. Okay. Yeah. ఫోన్ ఎంత దూరం పెడితే మీకు అంత ఐఎమ్ కమింగ్ ఇన్ మిడిల్ అన్నమాట, కొంచెం చూసేటట్టుంది. ఎనీవేస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. అ వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరికన్నా షేర్ చేయాలంటే షేర్ చేయండి. Okay. Yeah, if anybody wants to share this broadcast or live, whatever you call it, ఇది ఈ లైవ్ని ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఒక 1 minute 8 o'clock షార్ప్ వి విల్ స్టార్ట్ ద సర్వీస్. ఓకే, విల్ స్టార్ట్ ఇట్ బై 8 తొందరగా, ఎందుకంటే యూ విల్ టేక్ యువర్ బైబుల్స్, బుక్స్, పెన్స్ అండ్ బీ రెడీ. టుడే ఐ వాంట్ టు డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఓకే, డిస్కరేజ్ అయిపోతాం మనము. కొన్ని అనుకుంటాము, ప్రతిదీ ఏదైతే మనం అనుకుంటామో అనుకున్నది కొన్నిసార్లు మన జీవితంలో జరగదు. అలాంటప్పుడు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేదే ఈరోజు టాపిక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ when we face discouragement in our life, when we face disappointment in our life, వాట్ గాడ్ వాంట్స్ టు టాక్. దేవుడు ఏం మాట్లాడతాడు? మనము అలసిపోయినాము, టయర్డ్ అయిపోయినప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఒక్క నిమిషంలో మనము ప్రారంభించుకుందాం. ఓకే, విల్ స్టార్ట్ ఇన్ అ మినిట్. ఓకే, యా, ఇఫ్ యూ వాంట్ టు షేర్ పర్సనలీ టు సమ్వన్, యూ కెన్ షేర్. అరే ఇఫ్ యూ ఆర్ గివింగ్ వాచ్ పార్టీ, చాలామంది వాచ్ పార్టీ హోస్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఏంది మీరు లైవ్లో ఉండట్లేరంటే, బ్రదర్ మేము వాచ్ పార్టీ ఇస్తున్నాం బ్రదర్ అంటున్నారు. సో ఎనీవేస్, ఓకే, యా, విల్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఎక్కడ 2-3 నీ నామంలో ఏకమై ఉన్నారో తండ్రి, అక్కడ నీవు నివసించి ఉన్నందుకు వందనాలు యేసయ్య. లార్డ్, వేర్ ఎవర్ 2 or 3 are gathered in your name, you are in our midst, my Father God. And where there is your presence, there is no lack, my Father, Lord Jesus. Lord, whatever you want to speak to your children, you speak to them. అయ్యా, మీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, అవన్నీ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని బలపరచండి తండ్రి. మేము ఎంచుకున్న ఈ వాగ్దానాలను ఆశీర్వదించండి తండ్రి. ఈ వాగ్దానాల ద్వారా ప్రభువా అందరి యొక్క కుటుంబాలని కట్టండి తండ్రి, వాళ్ళను బలపరచండి తండ్రి. విరిగి నలిగిన హృదయాలను ప్రభువా సరిచేయండి తండ్రి. ఎక్కడైతే ఇరుక్కున్న పరిస్థితులు అయిపోయారో తండ్రి, వేర్ దే బికేమ్ నోవేర్, మై ఫాదర్ లార్డ్, యూ టచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ అండ్ ఇంక్రీజ్ దెమ్, మై ఫాదర్ లార్డ్. ఓ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ హర్డ్ ద ప్రేయర్ అండ్ యువర్ ఆన్సర్. అయ్యా, మా ప్రార్థనను విని ఆలకించినందుకు వందనాలు యేసయ్య. మా జీవితంలో అనుకోని విషయాలను మరి మీరు జరిగిస్తున్నందుకే వందనాలు తండ్రి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి,
Amen. Right. Okay. Praise the Lord, everyone. I welcome you all in Jesus Christ's precious name. రేపు 11 గంటల నుండి 12 గంటల వరకు అనుకుంటా, ఫ్రమ్ 11 to 12 అగైన్ ఐఎమ్ గివింగ్ ఇన్ వర్డ్ ఫెస్ట్. అక్కడ ఎవరన్నా టైం ఉంటే, ఎవరన్నా చూడాలనుకుంటే మార్నింగ్స్లో 11 to 12 వర్డ్ ఫెస్ట్లో అక్కడ కూడా యూ క్యాన్ లిసన్ టు ద సర్మన్. ఓకే, టుమారో మార్నింగ్ 11 AM to 12 AM. Okay, 11 to 12 the slot is given. Word Fest lo, if anybody wants to join in the Word Fest tomorrow morning, you can join. Okay, God bless you all. Right. 3వ కీర్తనలు 6వ వచనం. 3వ కీర్తనలు 6వ వచనం. 3వ కీర్తనలు 6వ వచనం. Psalms chapter 3 and verse 6. Okay, ఇది మొత్తం చాప్టర్ చదివినా కూడా బాగుంటుంది. మనము మొత్తం చాప్టర్ ధ్యానిస్తాం, కానీ 6వ వచనమే మన మెయిన్ టార్గెట్. బట్ వీ విల్ మెడిటేట్ ఆన్ ద హోల్ చాప్టర్. ఓకే, సామ్స్ చాప్టర్ నెంబర్ 3, కీర్తనలు 3వ అధ్యాయం. మోస్ట్లీ వెన్ వీఆర్ బిలీవింగ్ గాడ్ ఆన్ సంథింగ్, వెన్ వీఆర్ ట్రస్టింగ్ గాడ్ దట్ గాడ్ విల్ డూ ఇట్ ఫర్ మీ, దేవుడు నా కొరకు ఈ విషయం చేస్తాడు, నేను ఖచ్చితంగా దీన్ని జయిస్తాను, నేను ఆల్రెడీ గెలిచాను అని నువ్వు అనేక విశ్వాసపు మాటలు మాట్లాడినా కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ముందుకొచ్చి అది ఒక ప్రశ్నగా మారిపోతుంది. ఏంటంటే, నిజంగానే దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నిజంగానే దేవుడు మరి నేను ప్రేయర్ చేసేది ఒకవేళ దేవుని చిత్తం ఉందా, లేకపోతే దేవుని చిత్తం లేదా? దేవుడు ఏదో ఒక డిసిషన్ చేసి కొంతమందికి అయితే దేవుడు నాతో అసలు మాట్లాడా పరిస్థితిలో నేను సహాయం కూడా కోరట్లేదు, నేను కేవలం దేవుడిని మాట్లాడమని అంటున్నా కదా, నేను కానుకలు ఇస్తున్నా, దశమ భాగం ఇస్తున్నా, డెలివరెన్స్ కానుక అంటే అది ఇచ్చినా ఇది ఇచ్చినా అన్నీ చేసిన. సమ్టైమ్స్ యూ ఫీల్ ఓకే, హీస్ ప్రీచింగ్ అబౌట్ టైత్, ఐ హ్యావ్ గివెన్ టైత్, ఐ హ్యావ్ గివెన్ ఆఫరింగ్. నేను సండే చర్చికి రమ్మంటారు, వస్తున్నా, పొద్దున్న సాయంత్రం బైబిల్ చదువుతున్నా, అన్నీ చేస్తున్నప్పటికీ కూడా మరి వై ఐఎమ్ నాట్ సీయింగ్ సక్సెస్, వై ఐఎమ్ నాట్ సీయింగ్ ప్రాస్పెరిటీ, వై నేను అనుకున్నది ఎందుకు జరగట్లే అన్న ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఆ ప్రశ్న వచ్చినప్పటికీ నువ్వు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. You do everything what your man of God says, but still the thing what you are expecting from God, it's not happening, and sometime it will drag you to the situation and you will start feeling, okay, whether am I doing the right thing, am I praying for a right purpose అనేసి మనకు ఆ ప్రశ్న వచ్చేలాగా క్రియేట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు గుండా ఎవరన్నా వెళ్ళారా? ఖచ్చితంగా వెళ్ళుండాలి. ఆ కన్ఫ్యూజన్ స్టేట్. అనేకసార్లు నేను కూడా సేవ వదిలేద్దాము, దేవుని చిత్తం లేదేమో అనుకున్నా. అలా అనుకున్న ప్రతిసారి దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. బ్రేక్ త్రూ అంటే ఫినాన్షియల్గా, మినిస్ట్రీ వైజ్, త్రూ సోల్స్. నేను చెప్పిన కదా, మొన్న ఒక COVID-19 కేసుకి ప్రార్థన చేస్తే అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ద రిపోర్ట్స్ వేర్ నెగిటివ్ ఫర్ COVID-19, ఓకే, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ పాజిటివ్. భయపడి 10-15 మంది దేవుని ఎరగని బిడ్డలు, ఓకే, who don't know God, who don't know who Jesus Christ is, they called me up and they thanked me for the miracle what our Jesus Christ has done in their life. 15 మంది ఆత్మలు. ఎప్పుడైతే డిస్కరేజ్ అయిపోతాను, ఒక 15 ఆత్మలు వచ్చేస్తాయి. ఓకే, అంటే నువ్వు ఎప్పుడైతే డిస్కరేజ్ అయిపోతావు, సాతాను నిన్ను పడేయాలనుకుంటున్నాడో, అప్పుడు ఒక నూతన బలము నీలో నుంచి జనరేట్ అవుతుంది, నీకే తెలియకుండా. చూడండి, పేతురు మరి అనేక సార్లు తిట్లు తిన్నాడు యేసుక్రీస్తు దగ్గర. పీటర్ వాస్ లిటరలీ స్కోల్డెడ్ బై జీసస్ క్రైస్ట్. ఇంకేనా ఎన్నాళ్ళయ్యా నేను మీతో ఉండాలా అని దేవుడు అంటాడు కొన్నిసార్లు. ఇలా పేతురు, ఎక్కడయ్యా మీ విశ్వాసం ఎక్కడ, మీ విశ్వాసం ఎక్కడ అని తిడతాడు. ఎవరో ఒక సెంచురియన్ని ఇంత విశ్వాసం నేను ఇజ్రాయెల్లోనే చూడలే అంటాడు. కానీ సొంత శిష్యుల్ని దేవుడు తిడతాడు. కానీ అదే దేవుడు ఒక మాట అంటాడు, నేను వీళ్ళతో ఉండేదాకా వీళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు,
వీళ్ళు సాబాతు దినమున మరి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, ఏం తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. కానీ దానికి ఒక సమయం వస్తుంది. నా ప్రసన్నత లేనప్పుడు వీళ్ళ మనసు నుంచి ఉపవాసం చేసి ఒక శక్తిని తీసుకొని వస్తాం. కమింగ్ టు ద టాపిక్, చాలామంది అంటే ఇది కౌంటర్ కాదండి, మీరు బైబిల్ బ్రదర్ చదవమన్నారు అని మనం చదువుతున్నామా? దైవజనుడు ఖచ్చితంగా చదవాలా, అంత్యదినాలు ఉన్నాం, కరోనా వచ్చింది, నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు, సునామీలు వస్తాయి, ఇది వస్తాయి, చచ్చిపోతావు, ఇంకా దేవుడు ఇంకా రాబోతున్నాడు అని ఒకవేళ చెప్పినందుకు, ఒకవేళ ఏ దైవజనుడు అన్న, నేను చెప్పను కూడా మీకు తెలుసు, ఒకవేళ ఈ భయం కోసమని నువ్వు బైబిల్ చదువుతున్నావా? కొంతమంది అంటున్నారు నేను బైబిల్ కంప్లీట్ చేసేస్తా బ్రదర్. ఎందుకు చేస్తావు? 50 సంవత్సరాల్లో చేయలేంది, 30 సంవత్సరాల్లో చేయలేంది, 20 సంవత్సరాల్లో చేయలేంది, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు? ఏమో దేవుడు వచ్చేస్తాడేమో. ఎక్కడైనా రాసుందా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ఒక నిమిషం చెప్తా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము ఏమంటుంది? అందరూ కూడా బైబిల్ కంపల్సరీ మరి అంత్య దినాల ముందు కంప్లీట్ చేయాలి అని రాయబడి ఉందా? ఆ వర్సే లేదు, అందుకనే చూసిన 8 వచనాలునే. Is it written in the Bible that, hey listen, if you don't complete Bible before the Lord's coming, you will not inherit the kingdom of heaven? అలా అయితే దావీదు, మోషే వీళ్ళందరినీ ఎలగొట్టాలి, వీళ్ళందరూ బైబిల్ చదవాలి. See, this Bible, you should know God. నువ్వు దేవుణ్ణి తెలుసుకోనికి వాక్యం చదవాలి, కానీ నువ్వు ఏదో నీ లైఫ్ని సెక్యూర్ చేసుకోనికి, నీ సోల్ని సెక్యూర్ చేసుకోనికి, లేకపోతే నీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రానికి, ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే అవునా బైబిల్ చదవడం మొదలు పెడతారు. పిల్లలు సరే, తల్లిదండ్రులు సరే, ఎందుకు? పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని. You should read the word of God to know Christ. You should read Bible to know Christ. You should not read Bible so that miracle will happen. హల్లెలూయా. ఈ వాక్యం చదవడం అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలా, కానీ నువ్వు ఎక్కడ కూడా, నాకు చాలామంది ఏదో డ్యూటీలా చెప్తారు, బ్రదర్ నేను పొద్దున చదివినా బ్రదర్ 2 చాప్టర్లు చదివినా, సాయంత్రం 2 చాప్టర్లు చదివినా, అయినా కాలే. అరే నువ్వు వాషింగ్ మిషన్ కొన్నావు, వాషింగ్ మిషన్తో పాటు ఒక బుక్ ఇస్తాడు, నువ్వు ఆ బుక్ని చదివి పొద్దున్న 2 సార్లు చదివి సాయంత్రం 6 సార్లు చదివితే వాషింగ్ మిషన్ ఓపెన్ అయిపోతుందా? ఆన్ అయిపోయి బట్టలు వేసుకొని అదే నీళ్ళు నింపుకొని తిప్పుకుంటుందా? చెప్పాలా? మీరు వాషింగ్ మిషన్ కొన్నారు, దాంతో ఒక బుక్ ఇస్తాడు, మాన్యువల్ బుక్ అంటారు దాన్ని. అంటే నీకు ఏదైనా అర్థం కాకపోతే దాన్ని చూసి దాన్ని ఫాలో అయితే అక్కడ మిషన్ పనిచేస్తుంది అని అంటారు. మీరేమంటే నేను పొద్దున్న 2 సార్లు చదివినా బ్రదర్ వాషింగ్ మిషన్ బుక్, సాయంత్రం 2 సార్లు చదివినా బ్రదర్, అయినా వాషింగ్ మిషన్ ఆన్ అయితేలే అని నువ్వు ఫోన్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్తావా? You know this, because you read Bible, reading Bible. Okay. ఎక్కువ కొడుతున్నట్టున్నా టేబుల్ని, ఫోన్ కింద పడ్డా. ఓకే, యా, నౌ లిసన్. బికాస్ ఆఫ్ రీడింగ్ బైబిల్, నువ్వు వాక్యం చదవడం వల్ల రీడింగ్ బైబిల్ డజంట్ కన్సీవ్ అ మిరకల్. నువ్వు ఉట్టి బైబిల్ చదువుతున్నా అంటే మిరకల్ కన్సీవ్ కాదు. హల్లెలూయా. ఓన్లీ ఐ మెడిటేట్ వర్డ్ బ్రదర్, ఐ ప్రే బ్రదర్. See, this is not going to conceive a miracle. God wants something from you. అరే ఇంకేం చేయాలా బ్రదర్? నేను కానుకలు ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంతో ఉంటున్నా, I do everything brother. Why is God far from me? ఈ డైలాగ్ కొట్టిన ఈ ఆన్సర్ మీ కీర్తనలు 3లో ఉంటుంది. చూడండి, దావీదు అంటే మీకు గుర్తుకొచ్చేది ఏది? రాజు, అవునా? David means immediately you will tell, hey, he is a king. But you know what David went through? ఒక 8 వచనాలు చూద్దాం. దావీదు
తన జీవితంలో గోత్రు చేసిన ఒక 8 సెకండ్ల గురించి ఈరోజు మాట్లాడదాం. ఒక్కొక్క వచనం ఒక్కొక్క సెకండ్ అనుకుందాము. ఇలా ఒక 8 సెకండ్స్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. లెట్ us see 8 సెకండ్స్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. మనకి నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం ఉండొచ్చు, అవునా? నువ్వు నమ్మకపోతే మరి నువ్వు విజయం పొందుకొని మరణించవచ్చు, దేవుడు లేకపోతే నువ్వు రెండో రాకడలో దేవుడు నేను తీసుకోవచ్చు, లేకపోతే ఇది ఏది నమ్మా బ్రదర్ నేను చచ్చిపోతా అంటే అట్లా కూడా నువ్వు సావచ్చు. ఓకే, బట్ బియాండ్ దిస్, కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, డేవిడ్ లివ్డ్ కొన్ని సంవత్సరాలు బతికిండు. ఆ సంవత్సరాలన్నీ కూడా ఒక 70 సంవత్సరాలు బతికింది అనుకుందాం. ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ డిడ్ డేవిడ్ లివ్. లెట్ us imagine that he lived for 70 years. In this 70 years, let us see 8 seconds of David. 8 సెకండ్లు దావీదు యొక్క 8 సెకండ్ల ప్రార్థన జీవితము, లేకపోతే కన్నీళ్ళు, లేకపోతే విశ్వాసము, ఒక 8 సెకండ్ చూద్దాం. ఓకే, మొదటి వచనం, 3వ కీర్తనలు 1వ వచనం. లార్డ్, హౌ ఆర్ దే ఇంక్రీజ్డ్ దట్ ట్రబుల్ మీ, మెనీ ఆర్ దే దట్ రైజ్ అప్ అగేన్స్ట్ మీ. ఫస్ట్ సెకండ్ అనండి. ఫస్ట్ సెకండ్లో దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, నేను ఇన్ని ప్రార్థన చేస్తున్నా కదా, నిన్ను ఒక రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నా కదా. ఐఎమ్ ప్రేయింగ్ 7 times a day, నో గాడ్. వై ఆర్ మై ఎనిమీస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే? దేర్ ఆర్ పీపుల్ ఇంక్రీజింగ్ హూ ఆర్ ట్రబ్లింగ్ మీ ఎవ్రీ డే అంట. ప్రతిరోజు మరి ఈ ఒక రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నా కూడా, పొద్దున్న 4 గంటలకు ఒక ప్రార్థన, 10 గంటలకు ఒక ప్రార్థన, 11 గంటలకు ఒక ప్రార్థన, 5 గంటలకు ఒక ప్రార్థన, 6 గంటలకు రాత్రి పండుకునేదాకా ఇలా 7 సార్లు ప్రార్థన చేసే దావీదు జీవితము, 24 గంటలు హార్ప్ పెట్టుకొని మరి ఆరాధించే ఆ దావీదు జీవితంలో అతను ఏం చూస్తున్నాడండి? దావీదు ఏమంటున్నాడు? దేవా, హౌ ఆర్ దే దట్ ఇంక్రీజ్ దట్ ట్రబుల్ మీ. నన్ను శోధించేవాళ్ళు, నన్ను బాధలో ఉంచేవాళ్ళు, నన్ను వేధించేవాళ్ళు ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నారు అని అడుగుతున్నాడంట దావీదు. వై ఆర్ ద పీపుల్, ఎందుకు ప్రభా నాకు సమస్యలు ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గేటట్లేదు? వై ఆర్ మై ప్రాబ్లమ్స్ ఇంక్రీజింగ్ లార్డ్, వై ఆర్ మై ఫేసింగ్ సచ్ థింగ్స్? ఎంతమందికి ఇది అనిపిస్తుంది? కోవిడ్ తర్వాత నా ట్రబుల్ ఇంక్రీజ్ అవుతుంది బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నాను, ఐఎమ్ ప్రేయింగ్ బట్ థింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఇట్ ఈస్ గోయింగ్ మోర్ వర్స్ట్ బ్రదర్, ఇట్ ఈస్ బెటర్ దట్ ఐ విల్ గివ్ అప్. ఎంతమందికి అనిపించి ఉంటుంది, నేను గివ్ అప్ చేసేస్తే అయిపోతుంది, ఎందుకు నాకు ఇది అద్భుతం, వెయిట్ చేసి దేవుడు విన్నాడు నా ప్రార్థన, దేవుడు చెవులు మూసుకున్నాడు, దేవుడు అసలు నా వైపు తిరగడు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నేను ఇట్లానే బతుకుతా, ఇంకా నా బతికింతే అని నీకు అనిపించిందా? డిడ్ యూ ఎనీ టైమ్ ఫేస్ సచ్ డిస్కరేజ్మెంట్? ఈరోజు నువ్వు ఈ డిస్కరేజ్మెంట్లో వచ్చి ఉండొచ్చు, నిన్న ఈ డిస్కరేజ్మెంట్లో వచ్చి ఉండొచ్చు, 2 నెలల క్రితం వచ్చి ఉండొచ్చు, 10 నెలల క్రితం వచ్చి ఉండొచ్చు, బట్ యూ వుడ్ హ్యావ్ బీన్ డిస్కరేజ్డ్. లార్డ్, వై ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రబ్లింగ్ మీ, వై ఆర్ ద ట్రబుల్స్ ఇంక్రీజింగ్? మనుషులు ట్రబుల్స్ క్రియేట్ చేసే, సమస్యలు సృష్టించే మనుషులు పెరుగుతున్నారంట. ఈయన ప్రార్థన జీవితం ఒక పక్కన పెరుగుతుందంటే ఇతన్ని శోధించే వాళ్ళు, ఇతన్ని మరి సతాయించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందంట. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. 1 second ఆఫ్ డేవిడ్స్ ప్రేయర్. 5 నిమిషాలు బోధించగలుగుతున్నాను నేను. 1 సెకండ్ దావీదు యొక్క 1 సెకండ్ ప్రార్థన నేను 5 నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. See the pain what David was carrying. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం ఏం స్పెషల్ కాదు, మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నామని చెప్పండి. యు ఆర్ నాట్ స్పెషల్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఇఫ్ యూ సే దట్, brother, I'm literally, how are they that increase that trouble me? Many are they that rise up against me. ఉద్యోగం చేస్తే అందరు నాపై నిగబడతారు, సేవ చేస్తే చర్చలు అందరు నాపై నిగబడతారు, లేకపోతే నేను సరే అని ఇంటి పనులు చేసుకుంటే ఇంట్లో అందరు నాపై నిగబడతారు. పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ అండ్ గోయింగ్ అగేన్స్ట్ మీ. వై ఆమ్ ఐ ఫేసింగ్ దిస్ థింగ్? I am tired, Lord, I am tired అని ఎవరికైనా అనిపించిందా?
పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ రైజింగ్ అప్ అగేన్స్ట్ మీ. సమస్యను సృష్టించే వాళ్ళు ఒక పక్కన ఎదిగితే, మరి నిన్ను నిందించే వాళ్ళు కూడా ఓకే దే దట్ మెనీ ఆర్ దే దట్ రైజ్ అప్ అగేన్స్ట్ మీ అంట. నీకు వ్యతిరేకంగా అనేక మంది రైజ్ అప్ అవుతున్నారంట. There are many people were raising up against David in his life. అరే నిమ్మలంగా ఉండలేనటువంటి పరిస్థితి ఆ మనిషికి. He was not in peace at least for a minute, at least for a second. Many people are rising up against him. He has no peace in his work. He has no peace in his career. అరే 4 గొర్రెలను పంపించుకుంటున్నా భయ్. ఆ 4 గొర్రెలను పంపించుకుంటుంటే కూడా ఏదో ఒక లొల్లి. మా నాన్నతో ఇంటికి పోతే నాన్నతో లొల్లి. ఇగో వచ్చిండు పనికి మాలినోడు అంటాడు వాళ్ళ డాడీ. ఆ గొర్రెలు మేసుకొని వస్తాడు. ఎందుకు పుట్టిండో వీడు, నా 6 కొడుకులు చూడు ఎట్లున్నాడు, వీడు ఏడో కొడుకు, అసలు ఎందుకు పుట్టిండో, ఎందుకన్నానో వీడిని అని తిడతాడు. పండుకుంటాడు దావీదు బాధతో. మళ్ళీ లేస్తాడు. లేచినప్పుడు లేవురా దున్నపోతా అని లేపుతాడు వాళ్ళ డాడీ. He would have went through such things. David went through lot of sorrow. He went through hell from the childhood. దావీదుకి ఒకే ఒక ప్రేమనిచ్చారు, ఎవరో తెలుసా? దేవుడు. ఓన్లీ గాడ్ అలోన్ గేవ్ డేవిడ్ లవ్. ఈరోజు నీకు ప్రేమ లేదేమో, నీ ఇంట్లో నీ భర్త అర్థం చేసుకుంటలేడేమో, భార్య అర్థం చేసుకుంటలేదేమో, పిల్లలు అర్థం చేసుకుంటలేరేమో. ఒక్కటి చెప్తున్నాను నేను, గాడ్ ఈజ్ లవ్. గాడ్ లవ్స్ యూ. యువర్ డిస్కరేజ్మెంట్ could be beyond the problem what you are going through. నీ సమస్యలన్నీ చూసి నువ్వు డిస్కరేజ్ అయిపోయినావేమో. might be you are discouraged because people are raising up against you completely. ఇక నువ్వు అలసిపోయినావు, ఇక టయర్డ్ అయిపోయినావు, అబ్బా ఇక నా వల్ల కాదు అని కూర్చున్నారు. I cannot do anything. You don't want to get into anything. You just wanted to run away from this life. You want to run away. Might be you would have told several times, I want to die boss, I'm unable to take this situation. నేను సత్యంగా చచ్చిపోతా కానీ నేను ఈ సిచ్యువేషన్ మళ్ళీ తీసుకోలేను అని బాధపడుతున్నావేమో ఈరోజు. కన్నీళ్ళు పెట్టుకొని నువ్వు, మరి నేను క్యాజువల్గా చెప్తున్నాను, నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని వింటున్నావేమో ఈ మెసేజ్. నేను ఉట్టి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలే. మీకు ఒకటి చెప్పాలన్నా, అసలు నాకు ఈరోజు లైవ్ ఇవ్వాలని చాతనే వాళ్ళే. I was మెసేజ్ పెట్టేయడానికి రెడీ అయిపోయినా ఆల్మోస్ట్. టుడే నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, టుడే వీ డోంట్ హ్యావ్ లైవ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని పెట్టేస్తా. ఆ ఇష్యూ ఏదైనా ఉండని నేను టెక్నికల్ ఇష్యూ పెడతా. ఓకే, సో యు ఆర్ మై ఫ్యామిలీ, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అప్ విత్ యూ. యా, సో ఐ థాట్ ఆఫ్ కీపింగ్ దట్ మెసేజ్, బట్ ఒక్క అర్ధగంట ముందు నాకు అనిపించింది, లేదు దేవుడు ఈరోజు ఎవరినో బలపరుస్తున్నాడు, నేను గివప్ ఇవ్వ అనేసి నేను దిగిన. అండ్ ఐ నో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ స్ట్రెంథెన్డ్ టుడే. I know might be you wanted to give up in your career, in your job, in your business, in your finance. Confusion state లో ఉన్నావేమో. 2వ సెకండ్ చూడండి, మొదటి సెకండ్ దావీదు యొక్క సీక్రెట్ చెప్తా. దావీదు ఎలా ప్రాస్పర్ అయ్యాడు, ఎలా రాజ్యం, ఎలా దావీదు హృదయాంసారుడయ్యాడు. 2వ సెకండ్ చూద్దాం. We will see. Many there be which say of my soul, there is no help for him in God. ఎంత బలమైన వాక్యం తెలుసా? ఎంతమంది ఇక్కడ దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు వీడికి సహాయం చెయ్యట్లేడు అని ఎంతమంది అనుంటారు నీకు ఈరోజు. Might be your situations are proving that devil is telling you continuously, hey, you know what, this boy, this girl, this woman, this man have no help from God. దేవుడు వీళ్ళకి సహాయం చెయ్యడు అని ఎంతమంది పలికి ఉంటారు. దేవుడు అంటది, ఏడా దేవుడే వీళ్ళకి సాయం చేస్తలేడు. బైబిల్లో ఉందా లేదా మాట? మైట్ బి యు ఆర్ టెల్లింగ్, నో బ్రదర్, గాడ్ ఈజ్ నాట్ లిసనింగ్ టు మీ. హలో, ఉంది ఈడ వాక్యంలో. ఓవర్ యాక్షన్ చేయకండి. చెప్పండి పక్కన వాళ్ళు, ఓవర్ యాక్షన్ చేయ, గమ్మునుండు. ఓకే, ఆల్రెడీ యూ వెంట్ త్రూ. పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ యువర్ స్పిరిట్. పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ యువర్ సోల్. They will tell,
అవును ఈ అమ్మాయి ప్రార్థన చేస్తలేదేమో, వీడు ప్రార్థన చేస్తలేడేమో, అందుకనే దేవుడు ఇంత. దేవుడు లేకపోతే ఎందుకు సాయం చేయడు? నాకేం లేదు దేవుడు సాయం. యూ వెంట్ త్రూ దిస్. ఎవరైనా నిన్ను జడ్జ్ చేశారా? స్పిరిచువల్గా జడ్జ్ చేశారా? దేవుడు నీ దగ్గర లేడని జడ్జ్ చేశారా? మీకు ఒక గుడ్ న్యూస్ ఏం తెలుసా? దావీద్ని కూడా అలా జడ్జ్ చేశారు. యూ నో వాట్ ఈస్ ఎండ్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. ఈవెన్ డేవిడ్ వాజ్ జడ్జ్, బట్ వీ ఆల్ నో ద ఎండ్ ఆఫ్ డేవిడ్, రైట్? 3వ వచనం, 3వ సెకండ్. ఫస్ట్ సెకండ్ ఏంది? అసలు మొత్తం నా ప్రాబ్లమ్సే ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సెకండ్. 2వ సెకండ్ ఏంది? అసలు దేవుడు సహాయం లేదు అనేసి చాలామంది న్యాయం తీరుస్తున్నారు దావీదు జీవితం. ఈరోజు మీ జీవితంలో చెప్పుంటారు, ఏమో వీళ్ళకి దేవుని సహాయం లేదేమో. మైట్ బి గాడ్ ఈజ్ నాట్ రెడీ టు హెల్ప్ దీస్ పీపుల్. దేవుడు వీళ్ళకి సహాయం చేయడేమో. దేవుడు వింటలేడు. దేవుడే వింటే ఎందుకు వీళ్ళు బతుకుతారు? కుక్క బతుకన్నా జర బాగుంటుంది. ఎందుకు ఈ బతుకు? దేవుడు అంటారు, చర్చికి పోతారు, లైవ్లు చూస్తారు, ఏమో ప్రేయర్లు అంటారు, ఇదంటారు అదంటారు, ప్రేయర్లు పెట్టుకుంటారు, ఇంట్లో పాస్టర్లను పిలిపించుకుంటారు, ఇంట్లో ఉన్న మాటలు అన్నీ వాళ్ళకి చెప్తారు. అన్నీ తెలుసు నాకు, ఇవన్నీ ఉంటాయి, నో ఎవ్రీథింగ్. ఎందుకు ఆయనను పిలిపించి మళ్ళీ ఆయనకు పైసలు ఇచ్చి పంపిడు, ఇదంతా ఎందుకు అని పీపుల్స్ మైండ్ సెట్ కుడ్ బి. యు నో, డెవిల్ విల్ బి టాకింగ్ లైక్ దిస్. డెవిల్ విల్ బి టాకింగ్ లైక్ దిస్. డెవిల్ విల్ బి డిస్టర్బింగ్ కంప్లీట్లీ. డిస్టర్బ్ చేసేస్తాడు మొత్తం. అసలు నేను ఎటు కాకుండా చేస్తాడు. అసలు దైవజనుడిని పక్క పెడితే దేవుడినే నమ్మకం తీసేలా చేస్తాడు. He will force you that your faith will be uprooted. దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి ఏం దొంగలిస్తాడు? నీ విశ్వాసాన్ని దొంగలిస్తాడు. ఎలా? నీ పరిస్థితుల ద్వారా. నీ పరిస్థితిని చూసి నీ ఎదుటివాడు నిన్ను జడ్జ్ చేయడం ద్వారా. The opposite person will start judging you. Hey, you know what? He don't have God in him. He don't have God with him. దేవుడు అంతం లేడు, అందుకనే వానికి రోగం వచ్చింది. దేవుడు అంతం లేడు, అందుకనే వానికి ఉద్యోగమే లేదు. దేవుడు అంతం లేడు, అందుకనే మన పైసలు లేవు, మొత్తం అప్పులు ఉన్నాయి. దావీదు కూడా దీని గుండా వెళ్ళాడు. హల్లెలూయా. ఎస్. 3వ వచనం. బట్ థౌ ఓ లార్డ్. హల్లెలూయా. 2 సెకండ్లు బాధపడ్డాడేమో కానీ దావీదు 3వ సెకండ్ ఏమంటున్నాడు చూడండి. బట్ థౌ ఓ లార్డ్, కానీ దేవా, art a shield for me, my glory and the lifter up of my head. Hallelujah. దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ, అవును ప్రభువా, నాకు అగేన్స్ట్గా శత్రువులు వచ్చిర్రు, అవును నన్ను అందరు న్యాయం తీర్చిరు, నా దగ్గర దేవుడు లేరని చెప్తున్నారు, కానీ ప్రభువా నువ్వు నా మహిమవు తండ్రి అంటున్నావు. నువ్వు నా బలము, నా రక్షణ దుర్గము, నువ్వే నా ఆదరణకర్త, నువ్వు నా బలముగా ఉండి నువ్వు నా మహిమగా ఉన్నావు తండ్రి అంటున్నాడు. నీవే నా తలను ఎత్తేటట్టు చేస్తావు తండ్రి అంటున్నాడు. హల్లెలూయా. When the problems come today, you might be in shame. ఈరోజు మీరు ఒక అవమానంలో ఉన్నారేమో, తల దించుకునేలా చేశారేమో. యేసు నామంలో చెప్తున్నా, నువ్వు మళ్ళా తల ఎత్తుకునేలా దేవుడు నేను చేస్తాడు. 3వ సెకండ్ దావీదు ప్రార్థన మారిపోయిందంట. The very 3rd second, David's prayer got changed. David's prayer got changed the very 3rd second. He said, no, Lord, let people judge me. Let people say that you are not with me. But God, you are my glory and you will lift up my head. Hallelujah. Hallelujah. చెప్పుండొచ్చు దావీదు, అవునా ప్రభా, నా దగ్గర దేవుడే లేడని అనేకులు చెప్పారు, దేవుడు నా ప్రార్థనను వింటలేడు, నాకు శత్రువులు పెరుగుతున్నారేమో, నేను అవమానంలో ఉన్నానేమో, కానీ తండ్రి నువ్వే నా మహిమవి, నీవే నా తల్లిని ఎత్తుకునేలా చేస్తావు తండ్రి అని దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్, ద వెరీ 3rd psalm, ద ప్రొఫెటిక్ psalm. ఎంతమంది ఒక ఆత్మ, భయపడకండి. అవమానంలో ఉన్నావా, తల దించుకున్నావా, ఇప్పుడు చెప్పు, ప్రభువా యేసు నామంలో మీరు నా తలని ఎత్తుకునేలా చేయండి తండ్రి. నా కుటుంబంలో, నా వివాహ జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కెరియర్లో ఎక్కడ తల దించుకున్నావు నువ్వు? ఈరోజు నీ పిల్లలు పుట్టట్లేరని తల దించుకున్నావా? నీ భర్త దగ్గర నీకు అవమానమా? భార్య దగ్గర నీకు అవమానమా? పిల్లల దగ్గర నీకు అవమానమా?
తల్లిదండ్రుల దగ్గర నీకు అవమానమా? ఇక్కడ ఆఫీస్లో నీకు అవమానమా? నీ జాబ్లో నీకు అవమానమా? నీ సేవలో నీకు అవమానమా? వేర్ యు ఆర్ ఫీలింగ్ షేమ్? నువ్వు బైబిల్ చదువుతుంటే నీ భర్త ఎగతాళి చేస్తుందా? లేకపోతే నువ్వు బైబిల్ చదువుతుంటే నీ భార్య ఎగతాళి చేస్తుందా? పిల్లలు ఎగతాళి చేస్తున్నారేమో. అమ్మని చూసి ఒకడు అంటాడు, ఎగతాళి చేస్తున్నారేమో. వాళ్ళ ముందే దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాడు. హల్లెలూయా. God will lift up your head in that same area and God will make, God will be your glory. దావీదు ఏమంటారు? దేవా నీవే నా మహిమ. God, you are my glory. You are my glory. Wherever you have been ashamed, tell God. ఎక్కడ అవమానం పొందినావు? ఉద్యోగంలో పొందినావా? వివాహ జీవితంలో పొందినావు? ఎక్కడ అవమానం పొందినావో అక్కడ నువ్వు చెప్పు, దేవా ఇక్కడ ఈ పరిస్థితిలో నేను తలదించుకున్నానేమో తండ్రి, నీవే నా తలనెత్తుతావా, నీవే నా మహిమగా మారుతావే సార్. The very third second your prayer should change. You should tell, yes Lord, see enemies are rising up against me. నా కంపెనీలో నన్ను లేపేయాలని టార్గెట్ చేసి లేపేసారు. ఓ సూపర్. నాకు అసలు ఎక్కడ లైఫ్ లేకుండా చేశారు, నాకు కెరియర్ లేకుండా చేశారు, నా ఉద్యోగం నుంచి నన్ను లేపేస్తాను ధమ్కిస్తున్నాడు నా బాస్. వావ్, వండర్ఫుల్. పీపుల్ ఆర్ రైజింగ్ అప్ అగేన్స్ట్ మీ. నా భార్యకు ఉద్యోగం లేదు, నాకు ఒక్కరికే ఉద్యోగం. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయేటట్టుంది. నా ఏజ్ అయిపోయింది, నాకు వేరే ఉద్యోగం రాదు. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే బిజినెస్లో ఏం చేయాలో నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, యూ టెల్, ఎస్ లార్డ్, ఐ డోంట్ నో, బట్ లార్డ్ వన్ థింగ్, యూ ఆర్ మై గ్లోరీ, యూ ఆర్ మై షీల్డ్, యూ ఆర్ మై గ్లోరీ. దేవా నీవే నా మహిమ అవుతాడు. యూ ఆర్ మై గ్లోరీ. మా బ్రో జేకెలే రేపా, నేను ఎక్కడైతే తల దించుకున్నానో యేసయ్య అక్కడ నీవు నా తలనెత్తుతావు అని చెప్పు. Wherever you are ashamed, you know what? God is lifting your head there. If you believe. David believed. వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ దావీదుని ఎగతాళి చేశారు. తండ్రి ఎగతాళి చేశాడు, తల్లి ఎగతాళి చేసింది, చుట్టూన్న స్నేహితులు ఎగతాళి చేశారు. అదంతా చూస్తున్నాడు దావీదు. ఓకే రైట్, ఎగతాళి చేస్తున్నావు, రైట్, నువ్వు చేస్తున్నావు, ఓకే, నువ్వు చేస్తున్నావు, ఓకే. ఎక్కడ కూర్చోబెట్టింది దేవుడు? He made him sit on the throne. ఎవడైతే ఎగతాళి చేసిండో అందరూ వాళ్ళ కాళ్ళ కింద పడ్డారు, దావీదు కాళ్ళ కింద. This is the God. This is the prayer what David did. This is the prayer what David did. And this is what God did in David's life. దావీదు ఒకటే అన్న, దేవా నువ్వే నా మహిమ, యు ఆర్ మై గ్లోరీ. అందరు చెప్పండి, జీసస్ యు ఆర్ మై గ్లోరీ, యు ఆర్ మై షీల్డ్. దేవా నీవే నా మహిమ, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా కోట అని చెప్పి దాని తర్వాత నీవే అయ్యా నేను ఈరోజు తల దించుకున్నాను, నువ్వు నా తలని ఎత్తుతావేసయ్యా. దట్స్ ఇట్. యూ విల్ టెల్ గాడ్ యూ ఆర్ ద లిఫ్టర్ అప్ ఆఫ్ మై హెడ్. దాని తర్వాత ఏమవుతుంది చూద్దాం. మైట్ బి ఐఎమ్ టేకింగ్ మచ్ టైం, బట్ లెట్ us see. 4th verse, 4వ సెకండ్. I cried unto the Lord with my voice and he చదవాలా మీరు కూడా నాతో పాటు? మళ్ళీ చదువుతున్నా చూడండి, 4వ వచనం. I cried unto the Lord with my voice. నేను దేవుని యందు మొరబెట్టినా and he heard me out of the holy hill. Hallelujah. జనాలు ఏం చెప్తున్నారు? లోకం ఏం చెప్తుంది? నీ ప్రార్థన దేవుడిని దగ్గర లేడు, దేవుడిని ప్రార్థన వింటలేడని లోకం చెప్తుంది. కానీ ఇక్కడ దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు? నువ్వేమని ప్రార్థించాలా? నువ్వు దేవుని ఎంతో మొరబెట్టినప్పుడు దేవుడు నీ మొరని ఆలకిస్తాడు. రైట్, God will hear your prayer. That's it. కోవిడ్ లేదు, కాకరకాయ లేదు. God will hear your prayer. whichever area, wherever you are affected, ఎక్కడైతే భయపడుతున్నావు, ఎక్కడైతే అవమానం పొందుకున్నాను, నేను చెప్తున్నా కదా, ఈ రోజు నీ కన్నీళ్ళు దేవుడు చూసిండు. వాళ్ళలో ఐ డోంట్ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు, ఎవరితో మాట్లాడుతున్నాను నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ హ్యాస్ సీన్ యువర్ టీయర్స్ అండ్ ఈజ్ సేయింగ్ ఐ హ్యావ్ సీన్ యువర్ క్రైయింగ్, ఐ విల్ ఆన్సర్ యూ అంటున్నాడు దేవుడు. దట్స్ ఇట్. నీ కన్నీళ్ళని దేవుడు చూసిండు, నీ మొరని దేవుడు విన్నాడు. దేవుడు తన పరిశుద్ధ
కొండల నుంచి అతని యొక్క ప్రార్థనను ఆలకిస్తుంది. He is fulfilling the prayer. He is fulfilling the prayer. He is fulfilling the prayer. He is fulfilling. నువ్వు ఈ రోజు దాకా నీ కన్నీళ్ళు, దేవుడు నా ప్రార్థన వినలే బ్రదర్, నేను బాధపడుతున్నా బ్రదర్, నేను వేదన పడుతున్నా బ్రదర్, రేపే నీ పరిస్థితి మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా. రేపే నీ పరిస్థితి మారుస్తాడు, రేపే నీ రిపోర్ట్లు మారుస్తాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ చేంజ్ ఇట్ టుమారో. వాట్ ఎవర్ యూఆర్ ఫేసింగ్, గాడ్ హ్యాస్ హర్డ్. ఎటువంటి వ్యాధి ఉన్నా సరే, థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఒళ్ళంతా వాసిపోయిందా, కాలు వాపులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, ఆర్థరైటిస్ ఉందా, చాలామందికి ఆస్తమా, బ్రీదింగ్ ప్రాబ్లం, ఇస్నోఫీలియా, మైగ్రేన్, సైనస్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్, might be that sickness has brought you into shame. ఆ యొక్క రోగము లేకపోతే ఆ యొక్క ఫలానా విషయము నీ జీవితంలో అవమానం తీసుకొని వచ్చిందేమో, ఒక్కటి చెప్తున్నా, యేసుక్రీస్తు నామములో దేవుడిని తలనెత్తుతాడు. God will lift up your head. Wherever you have put your head down, God will lift up your head. That's it. I'm not motivating you, I'm not encouraging you, I'm just telling what God is going to do tomorrow. Hallelujah. నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లే, ఎంకరేజ్ చేయట్లే. దేవుడు రేపు ఏం చేయబోతున్నాడో ఆ విషయం చెప్తున్నాను నేను, అంతే. రైట్, 5వ వచనం చూడండి. I laid me down and I slept. I awakened, for the Lord has sustained me. Hallelujah. నేను రేపు అని ఎందుకన్నానో తెలియదు, కానీ ఈరోజు రాత్రి నువ్వు పడుకొని రేపు పొద్దున్న లేచేసరికి నీ ప్రాబ్లంలన్నీ గాయం. ఎవరు విన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. I don't know who heard me. If you heard me, you heard me correct. Tonight you are sleeping. As you wake up tomorrow morning, you will see all your enemies flat on the ground, been killed, brutally murdered. Hallelujah. నీ సైతానుడు, నీకు వ్యతిరేకంగా పనిచేసిన సైతానుడు మరి మర్డర్ చేయబడడం నువ్వు రేపు పొద్దున చూస్తావు. దట్ Satan will be murdered tomorrow morning. I'm talking about Satan, I'm not talking about human being. The devil, the demonic spirit will be murdered. He will be killed in the name of Jesus. Hallelujah. ఓకే, 6వ వచనం చూడండి, ఇదే మెయిన్ 6వ వచనం. I will not be afraid of the 10,000 of the people that have set themselves against me round about. Hallelujah. నేను చుట్టూ 10,000 మంది ఉన్నా సరే నువ్వు భయపడడానికి వీలు లేదు. తిప్పి కొడితే ఎంతమంది ఉన్నారు భయ్ నీ చుట్టూ? 10 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా నీకు శత్రువులు? ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నావు? 50 మంది దగ్గర తీసుకున్నావా? 10 మంది దగ్గర తీసుకున్నావా? ఒకరి దగ్గర తీసుకున్నావా? ఎంతమంది నీ చుట్టూ ఉన్నారు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ రౌండెడ్ అప్? నీ బాస్ నేను సతాయిస్తున్నాడు, నెక్స్ట్ ఇంకెవరు నీ అప్పులోడు సతాయిస్తున్నాడు. ఒక 10 మంది దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావను, 11 రైట్. ఇంకా ఎవరెవరు? నీ భార్య సతాయిస్తుంది 12, నీ భర్త సతాయిస్తుండు 13, నీ పిల్లలు సతాయిస్తున్నారు, 2 పిల్లలు నీకు 15. తిప్పి కొడితే 15 సమస్యలు లేవు నీకు. ఇక్కడ దేవుడు ఏమంటే 10,000 మంది నీ చుట్టూ ఉన్నా సరే వాళ్ళ తాట తీస్తాడంట దేవుడు. హల్లెలూయా. 10,000 people come around you, you don't have to be afraid. తిప్పి కొడితే 20 మంది లేరు నీ జీవితంలో శత్రువులు, తిప్పి కొడితే 10 మంది లేరు నీ జీవితంలో శత్రువులు. హల్లెలూయా. 10,000 మంది నీ చుట్టూ వచ్చినా సరే నువ్వు భయపడడానికి వీలు లేదంట. Even though 10,000 people are surrounded, you don't have to be scared. You don't have to be afraid of anyone. You don't have to be afraid of anyone. The 10,000 people come against you. You don't have to be afraid. This is practically David is speaking. ఎంతమందికి ధైర్యం వస్తుంది? ఎంతమంది బలం పొందుకుంటున్నారు? ఎంతమంది ఆదరణ పొందుకుంటున్నారు దేవుడి నుంచి? ఓకే రైట్.
దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా బలంగా ఉంటుంది 7వ వచనం. అరైజ్ ఓ లార్డ్, ప్రభువా లెమ్ము తండ్రి, సేవ్ మీ, నన్ను రక్షించండి అయ్యా. ఓ మై గాడ్, ఫర్ thou hast smitten all my enemies upon the cheekbone and thou hast broken the teeth of the ungodly. హల్లెలూయా. ఎవరెవరైతే నీ దగ్గర దేవుడు లేరు అని చెప్పారో వాళ్ళందరూ మూతి పలగొడతాడంట దేవుడు. బ్రేకింగ్ ద టీత్ అంటే ఏంది? మూతి పలగొట్టడం, పండ్లు ఇరగొట్టడం. Because they spoke that God is not with you, God is taking revenge by breaking their teeth. బ్రేకింగ్ ద టీత్ అంటే నిజంగా వాళ్ళు పళ్ళు ఇరగొట్టడం కాదు. నీ అద్భుతం అలా ఉంటుంది నీ జీవితంలో. హల్లెలూయా. నీ జీవితంలో జరగబోయే అద్భుతము వాళ్ళ మాట్లాడిన ఆ పండ్లను ఇరగొడుతుందంట. సీదా అండర్స్టాండింగ్? whatever you know, the miracles what God is going to do in your life, the opposite person, your enemy's cheekbones will be broken. వాళ్ళ చీక్ బోన్, యూ హ్యావ్ స్మైటన్ దర్ చీక్ బోన్ అంటే చంపదెబ్బ. నీ జీవితంలో ఒక్కొక్క అద్భుతము సైతానుడికి చంపదెబ్బలా ఉంటుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. నీ శత్రువులకు ఎవరైతే నీ దగ్గర దేవుడు లేరన్నారో, ఎవరైతే నిన్ను దేవుళ్ళు వచ్చినందుకు వెక్కిరించారో వాళ్ళందరికీ నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు చంపదెబ్బలాగా ఉంటుందంట. వావ్ మేన్, God is speaking to somebody right now. Maraba Shandalaraba. 8వ వచనం ముగించేస్తున్నా. 8వ వచనం, 8వ సెకండ్. ఈ 8 సెకండ్లో సార్ 2 సెకండ్లే బాధపడ్డాడు. 3వ కీర్తన, ఐఎమ్ మెడిటేటింగ్ ఫ్రమ్ సామ్స్ 3. ఈ 8 సెకండ్లలో దావీదు బాధపడ్డది 2 సెకండ్లు అయితే 6 సెకండ్లు విశ్వాసపు మాటలు మాట. 24 గంటలు, 8 గంటల మేల్కొన్నావు. ఈ 8 గంటల్లో ఎన్ని గంటలు దేవుని మాటలు పలుకుతున్నావు, ఎన్ని గంటలు లోకపు మాటలు పలుకుతున్నావు? ఇట్ మ్యాటర్స్. రైట్. 8వ వచనం, సాల్వేషన్ బిలాంగ్స్ అన్ టు ద లార్డ్, దై బ్లెస్సింగ్స్ ఈజ్ అపాన్ దై పీపుల్. హల్లెలూయా. మోక్షము దేవునికి సంబంధించిందంట. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా తన బిడ్డలకంట. ఈరోజు నువ్వు ఆశీర్వాదం లేకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావు నీకు ఆశీర్వాదం లేదని, కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం తన బిడ్డల కొరకట. God's blessings are for his people. Church, am I talking to somebody? లిసన్ టు మీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ తన ప్రజలైన మీ కొరకే, నీ కొరకే. దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి నీవు అర్హుడవు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గాడ్స్ blessings to be attracted from heaven. You are eligible to attract blessings from heaven to the earth. పరలోకం నుంచి ఆశీర్వాదాలని నువ్వు భూమిపైకి అట్రాక్ట్ చేసే ఆ సామర్థ్యము దేవుడు నీలో పెట్టేసిందంట. రేపు పొద్దున కల్లా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నీ ఇంట్లో చూసుకో. యు జస్ట్ సీ హౌ మెనీ మిరకల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ హౌస్ టిల్ టుమారో మార్నింగ్. రైట్ ఇట్ డౌన్. మళ్ళీ ధ్యానించండి 3వ కీర్తన. 2 సెకండ్లు బాధపడ్డాడు. మొదటిగా ఏమంటున్నాడు ఆయన? దేవా, ఎందుకు తండ్రి ఇంతమంది శత్రువులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? 2వది, నా దగ్గర దేవుడు లేడు అని జడ్జ్ చేస్తున్నారు. 3వది, కానీ నాకు దాంతో సంబంధం లేదు. 4వది, నీవే నా మహిమ, నీవే నా తలని ఎత్తుకునేలా చేస్తావు అని అన్న తర్వాత 4వ వచనం అంటాడు, నేను ఇప్పుడు పడుకుంటాను, నేను తిరిగి లేచేసరికి నా శత్రువులు అందరూ నాశనం అయిపోతారు. 5వ వచనం అంటాడు, నా 10,000 మంది నాకు వ్యతిరేకంగా పనిచేసినా సరే నేను భయపడా అంట. 7వ వచనం అంటాడు, ఇంకా నేను మరి 8వ వచనంలో ఏమంటాడంటే ఈ మోక్షము దేవునికి సంబంధించింది. ఎందుకంటే గెలిచిన యుద్ధం అయిపోయింది.
10,000 మంది నాకు వ్యతిరేకంగా వచ్చినా నా చుట్టూనా కూడా నేను భయపడా అంటున్నాడు దేవుడు. Telling, I will fear not any men, even if there are 10,000 people around me, for God is with me. He has heard my cry from the holy hill. నా యొక్క ప్రార్థనలు విన్నాడు దేవుడు, నా యొక్క మొరని ఆలకించాడు దేవుడు. God has heard my prayer. I am free అని అంటున్నాడు. లాస్ట్కి ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ, పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ తన బిడ్డలకి సంబంధించినవంట. Wow. If you are strengthened, I am ready to pray with you. Let me pray with you. Let me pray with you. Ma bro zekelere bo shandalaraba. Father, in the name of Jesus, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అయ్యా ఈ 3వ కీర్తనలు మా జీవితంలో పనిచేయాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. లార్డ్, లెట్ ది Psalms 3 వర్క్ ఇన్ అవర్ లైఫ్. అయ్యా మేము ఈరోజు తలదించుకున్నాం, ఈరోజు ఏడ్చాం తండ్రి, ఈరోజు బాధపడ్డాం తండ్రి, ఈరోజే మేము అనుకున్నాం తండ్రి నా చుట్టూ శత్రువులందరూ జయిస్తున్నారు. ఈరోజే మా పక్కింటామే, మా ఎదురింటైనా మా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మా అంకుల్, మా బ్రదరు, మా సిస్టర్ అన్నారు నీ దగ్గర దేవుడు లేడు అని అన్నారు ప్రభు. కానీ ఈరోజు వాక్యానుసారంగా నువ్వు మాట్లాడావు తండ్రి. నీవే నా మహిమ తండ్రి, నీవే నా ఆశ్రయ దుర్గము తండ్రి, నీవే నా రక్షణ దుర్గంగా ఉన్నావు తండ్రి. యు ఆర్ మై రెఫ్యూజ్, మై ఫోర్ట్రెస్, మై షీల్డ్, మై లార్డ్, అండ్ యు ఆర్ మై గ్లోరీ, మై ఫాదర్ లార్డ్. యు ఆర్ ద లిఫ్టర్ అప్ ఆఫ్ మై హెడ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. అయ్యా మీరే నా తలని ఎత్తుకునేలా చేస్తారు. ఈరోజు ప్రభా ఎవరైతే అవమానం గుండా వెళ్ళారో తండ్రి, వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారో తండ్రి, వాళ్ళు బాధపడి డిస్కరేజ్ అయిపోయారో తండ్రి, వాళ్ళ కన్నీళ్ళన్నీ యేసుక్రీస్తు నామంలో వీళ్ళందరూ ఒకరు తల ఎత్తుకోవాలా తండ్రి. రేపే వీళ్ళందరూ తల ఎత్తుకునేలా చేయండి తండ్రి. అను ప్రభా చాలామంది వాళ్ళు బాధపడ్డారు తండ్రి. మేము కానుకలు ఇచ్చాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము బైబిల్ చదువుతున్నాం. మనస్ఫూర్తిగా దేవుడిని తెలుసుకొని వాక్యం చదువు, వాక్యం ధ్యానించు. దేవుడిని జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నువ్వు వాక్యం చదవాలి, నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉండు. దేవుడు నువ్వు నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటా ఉండు. దేవుణ్ణి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతారు. సహోదరుడు బాధపడకు, చింతించకు, ఏడవకు. నీ మొరని దేవుడు విన్నాడు, దేవుడు ఆలకించాడు. నీ కూడా చెప్పాలన్నా దేవుని యొక్క మోక్షము ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? వివాహం కాని వాళ్ళకి భర్త ఆశీర్వాదం, భార్య ఆశీర్వాదం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల ఒక ఆశీర్వాదం, డబ్బులు లేని వాళ్ళకి డబ్బు ఆశీర్వాదం, ఇంట్లో సొంతిల్లు లేని వాళ్ళకి సొంతిల్లు ఆశీర్వాదం. ఎస్, God is ready to bless you from the heaven. పరలోకం నుంచి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే జరగదనుకుంటున్నావో అది జరిగించేదే ఆశీర్వాదం. యూ మైట్ హ్యావ్ థాట్ దట్ దిస్ థింగ్ వోంట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్. ప్రభా ఇవన్నీ జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మేము ప్రవచిస్తున్నాం మా జీవితంపై, అది నెరవేర్చినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, ఓకే. ఏ డిస్కరేజ్మెంట్లో ఉన్నా సరే, డిస్కరేజ్ అయిపోయారా, బాధపడుతున్నారా, ఎవరైనా ఎగతాళి చేశారా, దేవుడిని దగ్గర లేరు అని మజాక్ చేసిర్రా నీతోటి, వాళ్ళందరికీ చంపదెబ్బ కొట్టేటట్టు నీ జీవితంలో అద్భుతాలు ఉంటాయంట. ద మిరకల్స్ in their life, in your life will be a slap for them. The miracles will be a tooth breaking for them. వాళ్ళ పళ్ళు ఇరిగిపోతుందంట నీ జీవితంలో అద్భుతాలు చూసి. కాబట్టి భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుని మొరని విన్నాడు, దేవుడు ఆలకించాడు. ఓకే, God has heard your prayer, God has answered your prayer. So do not worry, do not be dismayed. God is with you, God loves you. ఈరోజు ఎవరన్నా మరి బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేస్తే మీ అందరు దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. దేవుడు మీ సరిహద్దులను విశాలపరిచి పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు మీ జీవితంలోకి రావాలని ప్రార్థిస్తున్నాం. ఓకే, దేవుడు నేర్పించిన ప్రార్థన మనం చేసుకున్నాం. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. Yes. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ, మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భయపడకండి, దిగులు చెందకండి, డిస్కరేజ్ అవ్వకండి. దేవుడు మీ మొరని
మీ కన్నీళ్ళను చూసిండు దేవుడు, మీ కన్నీళ్ళను తుడిచేసిండు దేవుడు. నువ్వు ఈరోజు పడుకొని పొద్దున్న కర్ర గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చూస్తావా? ఒక దైవజనుడుగా నేను నీ జీవితంలో అద్భుతాలను ప్రవచిస్తున్నా. అద్భుతాలు పొందుకో యేసు నామములో. ఓకే, గొప్ప బలాన్ని పొందుకో, ఆశీర్వాదాన్ని పొందుకో, దేవుని యొక్క నిత్య జీవాన్ని నీ జీవితంలో పొందుకొని బలముతో, ఆరోగ్యముతో, ఆశీర్వాదంతో నీ జీవితంలో యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు వర్డ్ ఫెస్ట్లో 11 నుంచి 12 గంటల వరకు నేను వస్తున్నా. ఎవరికైనా టైం ఉంటే ఆ టైంలో కనుక మీరు ఫేస్బుక్లో ఉంటే మీరు లైవ్ వీక్షించవచ్చు. యాజ్ యూజువల్ 8 గంటలకి మళ్ళీ నేను వచ్చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ ఆల్. గుడ్ నైట్.